పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. చాలండి. చూడండి ప్రియమైన సహోదరి సోదరులారా, దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడండి. నీకు అనుగ్రహించు ఈ దేశములో ఏనాటండి, నీకు అనుగ్రహించినటువంటి ఈ దేశములంట నువ్వేం చేయాలంట? నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే, అంటే నువ్వు చూడండి సంతోషంగా బ్రతకాలంటే, ఆనందంగా జీవించాలంటే నువ్వేం చేయాలంట? నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలండి? సన్మానించాలి. ఏం చేయాలి చెప్పండి? తల్లిదండ్రుల్ని ఏ మనుషుడైనా ఏం చేయాలి? సన్మానించాలి. ఎందుకంటే చూడండి, తల్లి ఎంతో ప్రయాసపడి 9 నెలలు కష్టపడి ఏం చేసిందండి? నిన్ను గణిద్దండి. తండ్రి చూడండి తన కష్టముతో చూడండి పెద్ద అయ్యేదాకా చూడండి ఆ తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి చూడండి తినడానికి ఇదిగో లేకపోయినా కానీ చూడండి తన బిడ్డలకు కావాలని ఎంతో ప్రయాసపడి కడుపు మార్చుకొని కూడా మిమ్మల్ని ఎంతో ప్రయాసపడి ఏం చేస్తారండి? చదివించి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మీ కొరకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారండి. ఏంటండి? వారి యొక్క చూడండి కాలాన్ని, వారి యొక్క సమయాన్ని, వారి యొక్క శక్తిని సమస్తాన్ని వృధాపరిచి ఇదిగో వారు తినపోయినా కానీ నా కుమారుడు తిన్నాడేమో, నా కుమార్తె తిందేమో అని చూడండి మీ కొరకు ఆశపడి ఉంటారండి. లేరండి? ఉంటారు చెప్పండి. తల్లిదండ్రులు అంట కుమారులు చూడండి సంతోషం ఉంటే దాన్ని చూసి తల్లిదండ్రులు కూడా ఎలా ఉంటారండి? సంతోషం ఉంటారు. కాబట్టి చూడండి ఏమన్నాడంటే అక్కడ, ఇదిగో నువ్వు ఈ భూమి మీద ఈ దేశములో ఈ ప్రాంతములో నువ్వు ఇదిగో దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే మొదటిగా నువ్వు చేయాల్సిన విధానం ఏంటంట? నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలండి? సన్మానించాలి. ప్రియమైన సహోదరి సోదరులారా, ఏంటండి? చూడండి బాల్య వయసులో ఉన్నప్పుడు అంట బిడ్డలకి తల్లిదండ్రులు ఎంతో అవసరం అంట. చూడండి ఒక బిడ్డ పుట్టిన తర్వాత అతను నడవాలన్నా, అతను ఆహారం తీసుకోవాలన్నా ఎవరు తోడు ఉండాలండి? తల్లిదండ్రులు తోడుగా ఉండాలి. ప్రియమైన సహోదరి. ఎందుకంటే బాల్య వయసులో చూడండి మనం నడవాలంటే మన చెయ్యి ఎవరు పట్టుకుంటారండి? తండ్రి తల్లి పట్టుకొని నడిపిస్తారు. నీకు ఆహారం కావాలంటే వారు ఎంతో ప్రేమగా చూడండి గోరు ముద్దలు పెడతారని ఏం చేస్తారు చెప్పండి? తన బిడ్డ చూడండి కడుపు నిండితే తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు. అలాంటి చూడండి ఈ బాల్య వయసు చూడండి ఒక యవ్వన వయసుకు వచ్చిన తర్వాత కొంత చూడండి సంపాదించిన తర్వాత కొంత వివాహం జరిగిన తర్వాత చూడండి యవ్వనస్తులు ఏం చేస్తున్నారంట? తల్లిదండ్రులనే ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఒక తల్లికంట 10 మంది పిల్లలు పెంచాలన్నా కానీ బాధ ఉండదంట. ఉండితే చెప్పండి? ఒక 5 పిల్లలు పెంచాలన్నా చూడండి వాళ్ళకి ఆహారం పెట్టే విషయమైనా, వాళ్ళని లాలిచ్చే విషయమైనా, వాళ్ళకి చూడండి మూతి గడిగే విషయమైనా సమస్త విషయాల్లో తల్లి ఎంతో సంతోషంగా చేసిందండి. కానీ చూడండి ఆ తల్లిదండ్రులు వృద్ధాప్య వయసు వస్తే చూడండి ఆ తల్లిదండ్రులను చూస్తానికి ఒక కుమారుడికి కూడా సంతోషం ఉంటుందా? ఉండదు. ప్రియమైన సహోదరి సోదరుడు, అందుకని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా చెప్పాడండి దేవుడు. ఏం చెబుతున్నాడు? నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ఏం చేయాలన్నా? తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ప్రియమైన సహోదరి సోదరుడు, చూడండి హైదరాబాద్ ప్రాంతంలో ఒక కుటుంబం ఉందంట.
తల్లిదండ్రులు ఉన్నారు, వారికి ఒక కుమారుడు. ఈ తల్లిదండ్రులు చూడండి, తండ్రి యొక్క విధానం ఏంటంటే అతని యొక్క వృత్తి అడుక్కోవడం. ఏం చేద్దాం ఉండేవాడండి? తన యొక్క వృత్తి ఏంటంటే ఏ స్థలం పడితే ఆ స్థలానికి వెళ్ళి, ట్రాఫిక్ గోడల దగ్గరికి వెళ్ళి, జనాలు ఎక్కువ ఉన్న చోటుకి వెళ్ళి, అక్కడ ఉన్నటువంటి మనుషుల దగ్గర ఎంతో కొంత అడుక్కొని ఆ ఉన్నటువంటి ధనాన్ని తీసుకొని ఇంటికి వచ్చి ఆ ధనముతో కుటుంబాన్ని పోషించుకునే విధానం. అయితే చూడండి, తండ్రి డైలీ చూడండి కష్టపడి ఎంతో కూడా వర్షం వచ్చినా ఏదొచ్చినా కానీ తన ఉద్యోగానికి వెళ్ళి డబ్బులు సంపాదించి ఆ డబ్బులు తీసుకొని ఇంటికి వస్తే చూడండి, ఆ కుమారుడు యవ్వన వయసుకు వచ్చి జల్సాలకు అలవాటు పడి ఆ తండ్రి తెచ్చిన డబ్బులన్నీ ఆ తండ్రిని కొట్టి ఏం చేసేవాడండి? కొట్టి ఆ డబ్బులన్నీ లాక్కొని ఆ డబ్బులు తీసుకొని పోయి పేకాట ఆడతాము, మద్యం తాగడము అట్లా చేసేవాడు. అట్లా చేస్తే చూడండి, ఆ సంపాదించిన డబ్బులన్నీ ఆ కుమారుడు లాక్కెళ్తే ఈ భార్యాభర్తలు ఇద్దరు చూడండి ఆ వృద్ధాప్య వయసులో తినడానికి తిండి లేక కడుపు మార్చుకొని జీవించేవాళ్ళంట. నీళ్ళు తాగి ఏదో చేసి జీవించేవాళ్ళంట. కొన్ని దినాల కంట ఒక దినాన ఆ తండ్రికి జ్వరం వచ్చిందండి. ఏమొచ్చింది? జ్వరం వస్తే చూడండి, ఆ తండ్రికి జ్వరం వస్తే ఈ కుమారుడు ఆ తండ్రిని అన్నాడు, ఈరోజు నువ్వు వెళ్ళి అడుక్కొని డబ్బులు తీసుకురమ్మంటాడండి. అడుక్కొని డబ్బులు తీసుకురమ్మంటే ఆ తండ్రి అన్నాడు, అయ్యా నాకు బాగాలేదయ్యా, నాకు శక్తి లేదయ్యా అని తండ్రి అంటే తల్లి కూడా అయ్యా నాన్నకు బాగాలేదంట అయ్యా, ఈ ఒక్క రోజుకి వదిలిపెట్టంటే చూడండి కుమారుడు బలవంతంగా ఆ తండ్రిని చూడండి తన బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి సిగ్నల్ దగ్గర కూర్చోబెట్టాడు. తనకి జ్వరం వచ్చే హాస్పిటల్లో చూపించలేదు, ఏమి చేయకుండా సిగ్నల్ దగ్గర కూడల్లో కూర్చోబెడితే చూడండి ఆ జ్వరం వచ్చిన వ్యక్తి అలా కూర్చుంటే అంట వర్షం పడిందంట. ఆ వర్షం వచ్చింది, ఆ జ్వరం వచ్చిన వ్యక్తి బయటకు రావడానికి లేదు, నడవడానికి కూడా లేదండి. ఆ జ్వరంతో ఆ వర్షం పడినటువంటి ఆ వర్షపు నీటి వల్ల అతను తడిచి తల చూడండి తడిచిపోయి ఒళ్ళు మొత్తం వణుకొచ్చి ఆ జ్వరం అధికమైపోయి ఆ స్థలంలోనే కుప్పకూలి పడిపోయాడు. ఏమాడు? కుప్పకూలి పడిపోతే చూడండి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు చూడండి అక్కడ ఉన్నటువంటి మనుషులు కొంత డబ్బు వేసుకొని ఆ వ్యక్తిని దహనం చేశారు. మట్టి ఏం చేశారంట? అతన్ని దహన కార్యక్రమం చేశారంట. చేసిన తర్వాత చూడండి మళ్ళా యవనస్తులకి తండ్రి లేడు, ఆదాయం లేదు, తల్లి ఏ పనికి వెళ్ళేది కాదు కాబట్టి చూడండి యవనస్తులు ఆ తల్లిని కూడా బలవంతం చేస్తున్నాడు. అమ్మా తండ్రి లేడు, మరి త్రాగడానికి నాకు డబ్బులు లేవు, నేను లగ్జరీ జీవించడానికి లేదు కాబట్టి నువ్వు ఏం చేయాలి? తండ్రి ఎలా అడుక్కున్నాడు నువ్వు కూడా అడుక్కోవాలని తల్లిని బలవంతం చేస్తున్నాడు. అంటుంది, అయ్యా నేను ఇంతవరకు ఇదిగో నీ తండ్రి ఉన్నప్పుడే బయటికి వెళ్ళలేదయ్యా, నీ తండ్రి ఇంట్లో ఉంచి నన్ను పోషించాడయ్యా, నాకు బయట ఎలాంటి పరిస్థితి తెలియదయ్యా, ఎలాగుంటారో తెలియదయ్యా అంటే చూడండి ఈమె అతను మాటలు లేదని బెల్ట్ తీసుకొని ఆ తల్లిని క్రూరంగా కొట్టాడు. ఒంటి నిండా గాయాలతో రక్తం కారినట్టు కొట్టి నువ్వు వెళ్ళవని చూడండి ఆ గాయాలతో ఉన్నటువంటి మనిషిని తీసుకెళ్ళి అడుక్కునేటువంటి ప్రదేశంలో పెట్టాడు. భిక్షాటం చేయడానికి పెడితే చూడండి ఆమె ఆ స్థలంలోకి వెళ్ళి తెలిసి తెలియక భిక్షాటం చేసి కొంత డబ్బులు తీసుకొస్తే ఆ తెచ్చిన డబ్బు కూడా ఇతను తీసుకొని త్రాగడానికి అంటున్నాడు. అలా చూడండి ఇంట్లో ఆహారం లేదు, ఈమెకు తినడానికి తిండి లేదు. అలా చూడండి ఒక వారం గడిచిపోతుంది, ఈమె వెళ్తుంది, డబ్బు సంపాదిస్తుంది, తీసుకొస్తుంది, తీసుకొచ్చిన డబ్బు మరలా తిరిగి తన కుమారుడు తీసుకెళ్ళి లగ్జరీగా తాగి తిరుగుతున్నాడు. ఈమె కూడా ఆహారం లేక ఆకలి దప్పులతో ఆమె కూడా
కొన్ని దినాలకు చనిపోయింది. చూడండి, తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయింది. ఇంక ఈ కుమారుడు ఏం చేయాలి? మొన్నటిదాకా అంటే చూడండి, తండ్రి తెచ్చిన డబ్బుతో లగ్జరీగా జీవించాడు, తల్లి తెచ్చిన డబ్బుతో లగ్జరీగా జీవించాడు, త్రాగాడు, తిరిగాడు, వ్యసనాలతో చూడండి ఇదిగో తన జీవితాన్ని సంతోషంగా గడిపాడు. ఇద్దరు లేరు, ఇంకా డబ్బు లేదు, ఇంకా తినడానికి కూడా ఇతనికి కూడా తిండి లేదండి. ఇతనికి ఏ పని చేయడం శాతం. చివరికి ఇతను ఏం చేయడం మొదలు పెట్టాడు? ఏం చేయడం మొదలు పెట్టాడండి? ఆ జోదానికి అలవాటు పడి ఇతను కూడా అడుక్కోవడం మొదలు పెట్టాడు. కాబట్టి చూడండి, ఆ తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడే ఆ తండ్రి తెచ్చిన దాంట్లో చూడండి సంతోషంగా జీవిస్తే ఇతనికి అడుగు తినే పరిస్థితి వచ్చిందా? వచ్చేదండి? చూడండి, అతనికి నిలువు నేలు లేదు. తల్లిదండ్రులు ఉన్నంతసేపు ఇతను గౌరవం ఇచ్చారు, కానీ వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత అద్దీంట్లో నుంచి కూడా ఆ వ్యక్తిని బయటికి తరిమేశాడు. ప్రియమైన సంపర్కులు, చాలా మంది చూడండి తల్లిదండ్రులు ప్రేమించే వారికి లేరు, కానీ తల్లిదండ్రులు బాధపరిచేవారిగా, తల్లిదండ్రులు హింసించేవారిగా, తల్లిదండ్రులకి చూడండి శోధన తెచ్చేవారిగా, తల్లిదండ్రులు చూడండి గాయపరిచేవారిగా, తల్లిదండ్రులు చూడండి అవమానం తెచ్చే రకంగా ఈ లోకంలో చూడండి ఉన్నటువంటి మనుషులు జీవిస్తున్నారే, కానీ తల్లిదండ్రులు గౌరవించేలాగా, తల్లిదండ్రులకు పేరు వచ్చేలాగా బ్రతికే స్థితి చాలా మందిలో లేదు. ప్రియమైన సహోదరులు సోదరులు, ఏందండి ఆ బిచ్చగాడు చూడండి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు, తన తల్లిదండ్రులు హతం చేసుకున్నాడు. ప్రియమైన సహోదరులు, కాబట్టి అంట నీ తల్లిదండ్రులు నువ్వేం చేయాలి? సన్మానించాలి. చాలా మంది తల్లిదండ్రులని సన్మానించడం కాదు, కానీ ఏం చేస్తారండి? దూషిస్తారు. ఏం చేస్తారు? నువ్వెందుకు నన్ను ఇలా పెంచావు? మీరెందుకు ఇదిగో ఈ స్థితిలో ఉన్నారు? తోటి వారు చూసావా? మంచి ఉద్యోగం సంపాదించుకున్నారు, మంచి స్కూల్లో చదివించారు, మంచి విధంగా చూసుకున్నారు. ఆ కుమారుడు చూడు అడిగి ఇస్తున్నారు, కారు ఇస్తున్నారు, డబ్బు ఇస్తున్నారు. వాళ్ళు సంతోషంగా ఉండడం కోసం ఈ తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు. మరి నువ్వెందుకు కష్టపడతలేదు? నా కోసం మీరెందుకు ప్రయాసపడతలేదు? నా కోసం మీరు కారు ఇవ్వలేదు, నా కోసం మీరు ఇదిగో మంచి చదువు చదివించలేదు. మీ స్థితి ఎంతేనా? మీరు ఇలాగే ఉంటారా అని చూడండి తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారండి? దూషిస్తున్నారు. ప్రియమైన సహోదరి సోదరులు, అసలు వాళ్ళు నిన్ను ఈ భూమి మీదకి తేడమే నీకు ఎక్కువ. చాలా మంది చూడండి తల్లిదండ్రులు దూషిస్తారండి. తల్లి చూడండి ఒక తప్పు చేసిందనుకో, తండ్రి చూడండి ఒక తప్పు చేసాడనుకో, ఇక చూడండి ఆ తల్లిని గౌరవించరు, తండ్రిని గౌరవించరు. ఇదిగో నువ్వు ఇది ఇలాంటి వాడివి, నువ్వు ఇది త్రాగుబోతువి, నువ్వు ఇది అబద్ధికుడివి, నువ్వు ఇది దొంగవి అని చూడండి కుమారుడే తల్లిదండ్రుల్ని ఏం చేస్తారంట? దూషిస్తారంట, అవమానిస్తారు. ప్రియమైన సహోదరి సోదరులు, చాలా మంది కుమారుల్ని కుమార్తెని గారాబంగా పెంచుతారండి. ఎలా పెంచుతారండి? గారాబంగా పెంచితే చూడండి తల్లిని ఏమంటారో తెలియదు, తండ్రిని ఏమంటారో తెలియదు. చూడండి ఎలా పడితే అలా మాట్లాడతారండి. తల్లిని గౌరవించరు, తండ్రిని గౌరవించి మాట్లాడరండి, దూషిస్తూ ఉంటారు. ఏం చేస్తారు చెప్పండి? అవమానిస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరులు, తండ్రి అంటే గౌరవం ఉండదండి. అరే అని పిలిచే వాళ్ళు ఉన్నారు. తల్లి అంటే గౌరవం ఉండదు. ఏంటండి? తల్లిని కూడా ఎలా పడితే అలా బూతులు మాట్లాడేమన్నారు. చూడండి లోకంలో ఎవరి వయసులో ఉన్నటువంటి వ్యక్తులు చూడండి త్రాగుడికి అలవాటు పడిపోయి పొద్దునంతా చూడండి కష్టపడి పని చేసి సాయంత్రానికి తాగి ఇంటికి రాగానే వివాహం అవ్వలేదనుకో తల్లిదండ్రులు ఏం చేస్తారండి? ఏది ఇస్తారండి? తల్లిని తిడతారు, తండ్రిని తిడతారు. ఎంత పడతాయా? ఎందుకు తాగుతున్నావయ్యా? ఎందుకు ఇలా పాపంలో ఉన్నావయ్యా అని తల్లిదండ్రులు చూడండి అయ్యా తాగితే నీ ఆరోగ్యం పాడద్దని వాళ్ళు బాధపడుతుంటే ఆ తల్లిదండ్రులనే ఏం చేస్తున్నారండి? దూషిస్తున్నారు. ప్రియమైన సహోదరి సోదరులు, చూడండి ఏం చేస్తున్నారండి? త్రాగినటువంటి మత్తులు తల్లినేమన్నారో తెలీదు, తండ్రినేమన్నారో తెలీదు. వాళ్ళంతా కష్టపడి చూడండి పెంచితే తాగొచ్చి తల్లిని తిట్టేవాడు అన్నమాట.
తాగొచ్చి తండ్రిని తిట్టేవాడు, దూషించేవాళ్ళు ఉన్నారు. ఇదిగో నువ్వెందుకు మమ్మల్ని అలా పెంచావనేటువంటి వాళ్ళు ఉన్నారండి. నీ చేతుల నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకొని తల్లిదండ్రుల మీద ఏం చేస్తున్నారండి? అవమానాలు, నిందలేస్తారండి. కొంతమంది చూడండి, తండ్రి తాగుపోతాడు, లేదా తప్పు చేసేటట్టు ఆ తప్పును కొట్టుకొని బెదిరిస్తారండి. నువ్వు అమ్మ చెప్పమంటావా? తల్లి ఏదైనా తప్పు చేసిందనుకో నాన్నకి చెప్పమంటావా అనేటువంటి వారు ఉన్నారు. ప్రియమైన సహోదరులు, నీ వయసు ఎంత? నువ్వు తల్లిని తండ్రిని బెదిరించే స్థితికి వచ్చావా? వాళ్ళని దూషించే స్థితికి వచ్చావంటే నీ జీవితం ఎలాగుంది? ఏందండి, కొంతమంది తల్లిదండ్రులు మాట అంటారు, అయ్యా ఎందుకయ్యా నీకు అంత స్పీడు అంటే ఏం చేస్తారని, నేను స్పీడ్గానే వెళ్తానని వేగంగా వెళ్ళిపోయి ఏ బండి పడితే ఆ బండికి బుద్ధి ఏమవుతున్నారు? చనిపోతున్నారు. కొంతమంది అంటే చూడండి, తల్లిదండ్రులు ఎక్కడ మాట అనకుండా ఈ లోక స్నేహాన్ని బట్టి, ఈ లోకమైన పాపాన్ని బట్టి చూడండి, కొంత ఎవరి వయసు రాగానే ప్రేమలో పడిపోయి తల్లి మాట అనకుండా తండ్రి మాట అనకుండా వాడిని విడిచిపెట్టి చూడండి, ఆ వ్యక్తిని నమ్మి ఒక స్త్రీని గాని ఒక పురుషుని గాని నమ్మి చూడండి, వీటిని విడిచిపెట్టి వాడిని బాధపెట్టి చూడండి, ఆ లోకంలోకి వెళ్ళిపోయి కొన్నాళ్ళు జీవించిన తర్వాత ఆ వ్యక్తి ఇదిగో మంచివాడాలి కాదని తెలిసి, ఆ స్త్రీ ఇదిగో మంచిది కాదు, ఇదిగో మంచిది కాదని తెలుసుకొని చూడండి మరలా తిరిగి తల్లిదండ్రులకు వచ్చి బాధపడేటువంటి వారు చాలా మంది ఉన్నారండి. అయ్యా ఎందుక ఈ వయసులో నీకు ఆమెతో వివాహం, ఆమె మంచిది కాదంటే తింటరా? తిన్నారండి. తల్లిదండ్రులు మాట్లాడే వాళ్ళు ఉన్నారా? తల్లిదండ్రులు వ్యతిరేకించి వివాహం చేసుకునే వాళ్ళు ఉన్నారు లేదా? చూడండి, సంసోను అనే భక్తుడంట ఏం చెబుతున్నాడు తన తల్లిదండ్రులతో, ఇదిగో నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, మీరు వెళ్ళి అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి అన్నారండి. అమ్మాయి ఎవరు? అసలు ఫిలిస్తీన్ల కుమార్తె అంట. అంటే చూడండి, అన్ని రాలండి, దేవుడి భక్తి తెలియదు, దేవుడి యొక్క విధానం తెలియదు, అత్తమామలను సరిగ్గా చూసుకునే విధానం లేదు, గౌరవించే విధానం లేదు, అన్ని విగ్రహారాధన చేసే భక్తురాలు. అలాంటి వ్యక్తిని చూడండి ఈ సంసారం వివాహం చేసుకున్నాడు. ఆ కుటుంబంలో నెమ్మదుందా? అన్నాలు చూడండి, తల్లిదండ్రులు మాటిన వ్యక్తి ఎప్పుడైతే ఆ స్త్రీని వివాహం చేసుకున్నాడు, ఈ తల్లిదండ్రులు విడిచిపెట్టి ఎలా అయిపోయాడు? దేశ దిమ్మరైపోయాడు. చివరికి ఆ స్త్రీలతో చూడండి సాంగత్యం చేసి చచ్చిపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి మాటింటే ఎంత బాగుండేది, ఆ తండ్రి మాటింటే ఎంత బాగుంది. అమ్మాయ్యా ఇదిగో ఈ స్త్రీతో నీకు వివాహం వద్దయ్యా, ఈ పురుషుడితో నీకు వివాహం వద్దమ్మా, ఇదిగో వాళ్ళు మంచి వాళ్ళు కాదమ్మా, వాళ్ళు ఎలాంటి వాళ్ళమ్మా, ఇదిగో నీకు మంచి వ్యక్తిని తీసుకొచ్చి నేను వివాహం చేస్తాను, అయ్యా ఇదిగో నీకు మంచి స్త్రీని తీసుకొచ్చి నేను వివాహం చేస్తాను అని మొత్తుకున్నా కానీ విన్నారండి. ఏంటంట? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండి. చూడగానే నచ్చేసింది. ఏం చూసావు? ఆమెలో మంచి బుద్ధి చూసావా? ఆమెలో ధనాన్ని చూసావా? ఆమెలో చూడండి మంచి క్రియలు చూసావా? ఆమెలో భక్తిని చూసావా? ఏం చూసావు? లేకపోతే అతను మంచివాడని చూసావా? లేకపోతే అతను త్రాగుపోతాను చూసావా? అతను నమ్మకంగా జీవిస్తాడని చూసావా? తన కాస్తుందని చూసా? ఏం చూసావు? చూడగానే ఏం కలిగింది నీకు? ప్రేమ కలిగింది. ఆ ప్రేమను బట్టి నువ్వు తల్లిదండ్రుల్ని ఏం చేస్తున్నావు? బాధ పెడతావు. ప్రియమైన సహోదరి లేరండి, కష్టపడి నా కూతురు మంచిది, నా కొడుకు మంచోడు అని చెప్పి చూడండి వాళ్ళు నీకు లక్షలు పోసి నేను చదివిస్తే నువ్వు చదువుకున్న తర్వాత ఏం చేస్తున్నావు? వాళ్ళిద్దరిని విడిచిపెట్టి నీకు ఇష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని వివాహం చేసుకొని వెళ్ళిపోతావు. అలా చేసుకున్న తర్వాత ఆమె తిరుగుబోద్దని తెలిసి తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, అమ్మా నేను మోసపోయానమ్మ. అతను త్రాగుబోతాడని తెలిసి తల్లిదండ్రులకు వచ్చి, అమ్మా నేను మోసపోయానమ్మా. ఏందండి, తల్లిదండ్రులు చెప్పినప్పుడు అంటే నీ జీవితం ఎలా ఉండిద్ది? తల్లిదండ్రులు సంచలనం పెడుతున్నావా? చూడండి, నువ్వు వెళ్ళిపోయిన బాధలు అంట వాళ్ళు ఏమవుతారండి? ఆలోచించి అనేకమైన రోగాలు వచ్చి మంచాన్ని పెడతారు. ప్రియమైన సపోర్ట్ మరి 20 సంవత్సరాలు నేను కష్టపడి పెంచినందుకు వాళ్ళు సంతోషపడుతున్నావా? గణపరుస్తున్నావా? కొంతమంది చూడండి తల్లిదండ్రులకు మంచి సాక్ష్యాలు చెప్తారు. పలానోడు కుమారుడయ్యా, వాడు ఎట్టంటాడు అనుకున్నా, అసలు వాళ్ళ అమ్మ మాట వాళ్ళ నాన్న మాటే వినడయ్యా, పచ్చి తాగుపోతాడయ్యా,
పచ్చి తిరిగిపోతాడయ్యా. అసలు ఇదిగో వాళ్ళ అమ్మ నాన్న ఇదిగో కానీ రోడ్నా వదిలేశారయ్యా. ఏంటంటే నీ తల్లిదండ్రులకు నువ్వు ఎలాంటి సాక్ష్యం చేస్తున్నావు? నీ జీవితం ఎలాగుంది? ఎలాగుందండి? వాళ్ళు కష్టపడి కనింది ఎందుకు? వాళ్ళకు అవమానం చేయడానిక? వాళ్ళని బాధపడటానిక? వారిని హేళన చేయడానిక? వాళ్ళకి విలువలేని జీవితాన్ని తీసుకురావడానిక? సంసోను చూడండి, తల్లిదండ్రులు మానేక తన జీవితాన్ని వాడు చేసుకున్నాడు. యవ్వన వయసులో చూడండి చాలా మంది ప్రేమ అనేటువంటి మోజులో పడిపోయి తల్లిదండ్రులు చూడండి ఒప్పుకోవట్లేదని ఏమవుతున్నారు? ఆత్మహత్య చేసుకున్నారు. చదువుకొని కూడా తెలిసి కూడా ఏమైపోతున్నారు? ఆత్మహత్య చేసుకున్నారు. ప్రియమైన సహోదరి, చచ్చిపోయిన తర్వాత నేను ప్రేమించినాడు ఏం చేస్తాడు? ఒక 4 రోజులు ఎడుతాడు, నీ తల్లిదండ్రులు ఒక 4 రోజులు ఎడుతాడు. తర్వాత నువ్వు ఉంటావు ఈ భూమి మీద. వాళ్ళు సంతోషంగా ఉంటారు, అతను సంతోషంగా ఉంటాడు, లేదా ఆమె సంతోషంగా ఉండిద్ది, తల్లిదండ్రులు సంతోషంగా ఉంటాడు. నువ్వేమైపోతున్నావు? యవ్వన వయసులో తల్లిదండ్రులు నువ్వు బాధ పెట్టకూడదు. వాళ్ళు ఎలా ఉంచాలి? అమ్మో ఇదిగో ఫలానా కుమారుడమ్మా, ఆ తల్లిదండ్రులు చూడండి ఎంతో కష్టపడి తిని తినక పెంచితే ఆయన చూడండి కష్టపడి చదువుకొని మంచి ఉన్నతమైన స్థితికి వచ్చి ఆ తల్లిదండ్రులు చూసుకున్నాడమ్మా, ఆ తల్లిదండ్రులు గౌరవిస్తున్నాడమ్మా. అలాంటి విధానం ఉందండి, ఉందా? చూడండి సొలొమోను రాజంట తల్లి అలాంటిదైనా కానీ ఏం చేశాడండి? మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నట్లయితే, బెర్షెబా రాజైన సొలొమోను వద్దకు అదోనీయ పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆయనకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఆమె అతని కుడి పాదదేశమున కూర్చుండెను. బెర్షెబా ఎవరండి? ఉరియా యొక్క భార్య. అయితే చూడండి బెర్షెబా దావీదుతో పాపం చేసి చూడండి తన భర్త మరణానికి కారణమైంది. అలాంటిది చూడండి దావీదుకి బెర్షెబాకి పుట్టినటువంటి కుమారుడే సొలొమోను రాజు. మరి చూడండి తల్లి ఎంత చెడ్డలైనా కానీ, ఇలాంటి పాపం కలిగిన స్త్రీ అయినా కానీ ఏం చేశాడండి సొలొమోను రాజు? ఆమెకి నమస్కారం చేశాట. తన కుడి పారదర్శాన తన కోసం ఒక సింహాసనాన్ని వేసి ఆ తల్లిని కూర్చోబెట్టి గౌరవించాడు. మనమైతే అది గౌరవిస్తామా? నువ్వు ఎట్టాంటి దాని, నువ్వు అట్టాంటి దాని అని మాట్లాడతాం. నీ తల్లిలో ఒక తప్పున్నా, నీ తండ్రిలో ఒక తప్పున్నా కానీ ఆ తండ్రిని కానీ తల్లిని కానీ గౌరవిస్తామండి? గౌరవించమండి, గాయపరుస్తాం, వ్యర్థమైన మాట్లాడతామండి తల్లిదండ్రులు. ఇక్కడ ఏం చెబుతున్నాడండి? సొలొమోను రాజు అంట తన తల్లి తప్పుడుదైనా కానీ తనకు సింహాసనం వేసి తనకి రాజు సైతం ఉన్న వ్యక్తి నమస్కరించి గౌరవించాడట. నీ తల్లిదండ్రులు ఎలాంటి వారైనా కానీ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ, వారు నీకంటే చదువుకోపోయినా, నువ్వు ఉన్నతమైన చదువు చదువుకున్నా కానీ నీ తల్లిదండ్రులు ఏం చేయాలండి? గౌరవించాలి. ప్రియమైన సహోదరు, వాళ్ళని సంతోష పెట్టాలి. ఏమన్నా వాక్యం ఏం చెప్తుంది? నీ తల్లిదండ్రుల్ని సంతోష పెట్టాలని చెప్తుంది వాక్యం. సంతోష పెడుతున్నావా? పెళ్ళై చూడండి భార్య వచ్చిందంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? వేరు చేస్తారు. నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబం, నా సంపాదన అని అంటారే కానీ మరి తల్లిదండ్రులు నన్ను ఎంతో కష్టపడి పెంచారే, వారి ఆస్తి మొత్తం చూడండి అమ్మేసి నన్ను చదివించారే,
వారి వృద్ధాప్య వయసులో నేను వారికి తోడుగా అనుకుంటారండి? పెళ్ళైన తర్వాత అమ్మటిని ఏం చేస్తారు? వేరైపోతారు. తల్లిదండ్రులు విడిచిపెడతారా? తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? భార్య, నేను వీళ్ళని చూడలేనండి, మీరు ఇసుకిస్తున్నారని కానీ ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు చెప్పండి? అనాథాశ్రమాలు వేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? అనాథాశ్రమాలు వేస్తారు. ప్రియమైన సహోదరి అలా అనాథాశ్రమం వేయడం వల్ల ఏమైపోయింది? నువ్వు నీ తల్లిదండ్రులు తీసుకెళ్ళి అనాథాశ్రమం వేస్తే రేపొద్దు నీ కుమారులు నిన్ను ఎక్కడ వేస్తారు? నేను వాళ్ళ ఇంట్లో ఉంచి పెంచుకుంటానండి. నువ్వు నా బుజ్జి నా కన్నాన్ని పెంచినా కానీ రేపొద్దు ఇదిగో నువ్వు నీ తల్లిదండ్రులు చూడలేదనుకో ఏమైందండి? నీ కుమారులు నేను చూస్తారా? నువ్వే ఇతను విత్తుతావు, అదే పంట పోయి పడతావు అంట. చూడండి, వృద్ధాప్య వయసులో ఉన్నటువంటి తల్లిదండ్రులని నువ్వు విడిచిపెట్టేవనుకో, నువ్వు వదిలిపెట్టేవనుకో, నువ్వు తీసుకెళ్ళి అనాథాశ్రమాల్లో పడేసావనుకో, వాళ్ళ బాధ రేపొద్దు నీ మీద ఏలుబాటు చేసిందా లేదా? చేసిందా? చెప్పండి. ఒక వ్యక్తి అంట తన తండ్రి కంట వృద్ధాప్య వయసు వస్తే ఈ వ్యక్తి చూడండి డైలీ తన తండ్రికి కుండ లాంటిది, కుండ మీద వేస్తారు చూడండి, ఒక గిన్నె లాంటిది, కుండ మీద వేసే మట్టి పాత్రలు అంట ఆహారం పెడతా ఉండేవాడు అంట తండ్రికి. తండ్రి చూడండి ఆ కుమారుడికి లక్షల ఆస్తి, ఆ కుమారుడు చూడండి తండ్రికి మట్టి పాత్రలో ఆహారం పెడతా ఉండేవాడు అంట. ఒక దినానంట మట్టి పాత్ర అగపడలేదంట. తండ్రికి అన్నం పెట్టే టైంలో అగపడకపోతే ఈ కుమారుడు చూడండి తన తండ్రికి ఆహారం పెడతానికి ఆ మట్టి పాత్ర ఎత్తుకుతుంటే ఆ కుమారుడికి ఒక కుమారుడు ఉన్నాడంట. కుమారుడు అంటే ఏ దినాన నువ్వు వెతుకుతున్నావంటే ఇదిగో తాతయ్యకి ఇలా ఇది ఆహారం పెడతానికి మట్టి పాత్ర ఉండేదిరా, ఆ పాత్ర ఎదుగుతున్నాను అంటే నాన్న ఆ పాత్ర నేను ఏం చేశాను అన్నాడు, దాచిపెట్టాను నాన్న అంటే. ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఆ మట్టి పాత్ర తాతకు నువ్వు ఆహారం పెడుతున్నావు, అది పగిలిపోయింది అనుకో రేపొద్దున నీకు నేను దేంట్లో పెట్టాలి లేదండి? రేపొద్దున నీకు నేను ఏ పాత్రలో ఆహారం పెట్టాలి? ఆ పాత్ర పగిలిపోయింది అనుకో నువ్వు నీ నాన్నకి ఆ పాత్రలో ఆహారం పెట్టే మట్టి పాత్రలో మరి నేను నీకు పెట్టాలి కదా, పెద్ద అయిన తర్వాత నేను పెంచాలి కదా, నిన్ను పోషించాలి కదా, నీకు ఆహారం పెట్టాలి కదా. మరి ఆ పాత్ర లేదనుకో, అది పగిలిపోయింది అనుకో, నేను దేంట్లో పెట్టాలి? కాబట్టి ఆ పాత్ర నేను ఏం చేశానంట, దాచిపెట్టానని చెప్తే ఆ తండ్రికి చూడండి ఆ కుమారుడు చెప్పిన మాటలకంట ఏమైందండి, కనుమొబ్బు కలిగిందండి. కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగినాయండి. ఎందుకని? నేను నా తండ్రిని చూసింది ఎవరు చూస్తున్నానన్నా? కుమారుడు చూస్తున్నాడండి. కాబట్టి అంట నీ తల్లిదండ్రులు ఏం చేయాలి? ఏం చేయాలండి? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నట్లయితే నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ముదిమి అంటే ఎప్పుడండి? తన వృద్ధాప్య వయసు అండి, తను మరణించే వయసు. అప్పుడు నీ తండ్రి కానీ నీ తల్లి కానీ మరణించే వయసులో నువ్వేం చేయకూడదు, వారిని నిర్లక్ష్యం చేయకూడదు అంట. చూడండి, చిన్న వయసులో నేను నిర్లక్ష్యం చేస్తే ఎప్పుడో చచ్చిపోయాడు అంట. అవునా కదా? మరి నువ్వు నీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు ఏమవుతారు? ఆ బాధలో చూడండి ఆహారం లేక చనిపోతారు. చాలా మంది చూడండి తల్లిదండ్రులని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారండి. యవ్వన వయసు రాగా తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు చూడండి ఇదిగో చచ్చిపోవాలని ఇదిగో కొట్టే వాళ్ళు ఉన్నారండి. మంచం మీద పడినటువంటి వ్యక్తులకి ఆహారం పెట్టమని చంపేసే వాళ్ళు మూర్ఖంగా జీవిస్తున్నారు. కొంతమంది చూడండి అన్నదమ్ములు ఏం చేస్తారంటే తల్లి కానీ తండ్రి కానీ బతుకుంటే ఏం చేస్తారండి, ఒక నెల ఏడా ఒక నెల ఆడని పంచుకుంటారు. ఏం చేస్తారని చెప్పండి, తల్లిదండ్రులు పంచుకునే స్థితి వచ్చింది. ప్రియమైన సహోదరి, కొంతమంది అయితే చూడండి ఇదిగో పంచుకోవడం లేదు, ఆ వయసులో కూడా ఇదిగో నువ్వు మాకేమి ఇచ్చావు, మాకేం సంపాదించావు, ఇదిగో మేము ఇదిగో ఇంకా ఇదిగో మేమే ఉద్యోగాలు చేయట్లేదు, ఏం చేద్దాం లేదు, ఏదో కూలి పని చేసుకున్నావు, మాకు మా బిడ్డలకే దాచలేదు, నీకు ఆహారం పెట్టాలా అని చూడండి తల్లిదండ్రులు నిందించే వాళ్ళు ఉన్నారు. ప్రియమైన సహోదరి సోదరుల,
కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరా, ముదిమి వచ్చే టైంలో చూడండి, మీ తల్లిదండ్రులు ఏం చేయాలంట? నిర్లక్ష్య పెట్టకూడదు, అవమానించకూడదు. ప్రియమైన సహోదరి సహోదరా, వాళ్ళకి ఆహారం పెట్టి వాళ్ళని పెంచి పోషించాలండి. తల్లిదండ్రులు ఎలా ఉండాలంట? సంతోషంగా ఉండాలి. నువ్వేం చేస్తావు? నీ తల్లిదండ్రుల్ని దూషిస్తున్నావు. ప్రియమైన సహోదరి సహోదరా, తల్లిదండ్రుల్ని దూషించే వారి దేపు ఏమైందంట? ఆరిపోయిద్దన్నదండి. కొంతమంది చూడండి, తల్లిదండ్రుల కంటే ముందరే చనిపోతారంట. ఎందుకని? మనకి తల్లిదండ్రుల మీద గౌరవం లేదు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు, వాళ్ళని ప్రేమించరండి. తల్లిదండ్రులు అంటే చూడండి ఎంతో విలువైన వాళ్ళు. నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే, నువ్వు ఇలా బ్రతికున్నావంటే, నువ్వు ఇలా సంతోషంగా జీవిస్తున్నావంటే దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు. ప్రియమైన సహోదరి సహోదరులు, అందుకనే దేవుడు స్పష్టంగా ఏం చెప్పాడండి? నువ్వు ఈ దేశంలో సంతోషంగా జీవించాలంటే, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. తల్లిదండ్రులకు అవమానకరంగా ఉండేటట్టు బ్రతకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులు, ఎలా ఉండాలి? తల్లిదండ్రులు గౌరవించేటట్టు బ్రతకాలి. తల్లిదండ్రులను అవమానంగా జీవించావు, వాక్యం జీవితని తల్లిదండ్రులకు చూడండి, కుమారుడు వ్యతిరేకంగా జీవించాడనుకో, ఆ కుమారుడు అంట ఏం చేయాలంట? రాళ్లతో కొట్టి ఏం చేయమంటుందండి? వాక్యం చెబుతుందండి, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నువ్వు జీవిస్తే రాళ్లతో కొట్టి చంపండి. కాబట్టి తల్లిదండ్రులు ఎంత విలువైన వాళ్ళు. కాబట్టి నీ జీవితంలో ఆ వ్యక్తులకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు? గౌరవిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? లేదా ఇంకా ఇదిగో వాళ్ళు నాకు ఆస్తి లేదు, నా తమ్ముడికి ఇచ్చారు, నాన్నకి ఇచ్చారు, లేకపోతే నా భార్యకి ఇచ్చారు అని చదువుతున్నావా? ఏనండి, నన్ను సరిగ్గా చూడలేదు, నన్ను సరిగ్గా చదివించలేదని వాళ్ళ మీద బాధపడుతున్నావా? తల్లిదండ్రులు గౌరవించాలి. ఏదైతే తల్లి ఒక మాట చేస్తే, తండ్రి ఒక మాట చేస్తే ఆ మాట తప్పకూడదండి. ఆ మాటకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. నీకేం తెలుసులే అనేవాళ్ళు ఉన్నారు. తండ్రికి నీకేం తెలుసులే, తల్లికి నీకేం తెలుసులే, నువ్వేం చదువుకున్నావు, నేను ఎంత చదివాను అనుకున్నా అనేటువంటి వ్యక్తులు ఉన్నారు. తల్లిదండ్రులు చూడండి అవమానించే వాళ్ళు ఉన్నారు. ప్రియమైన క్రైస్తవుడుగా, క్రైస్తవురాలిగా దేవుని వాక్య ప్రకారం జీవించాలంటే నీ జీవితం ఎలా ఉండాలి? తల్లిదండ్రులు గౌరవించేటట్టు, వాళ్ళు సంతోషపరిచేటట్టు ఉండాలి, వాళ్ళ మాట వినేటట్టు ఉండాలి. వాళ్ళ వృద్ధాప్య వయసులో బాధగా చనిపోయేటట్టు ఉండకూడదు. చూడండి ఎంత సంపాదించినా తల్లిదండ్రులకు ఆహారం పెట్టలేరండి. కొన్ని ప్రాంతాల్లో లక్షల కోట్లు వేస్తున్నా కానీ ఏందండి, చూడండి కేసరి సైడ్ అంట, కేసరి అనే ఒక ప్రాంతం ఉందండి సైడు, ఒక వ్యవసాయం చేసేటువంటి రైతు అండి, ఆయనకి ఒక 20 ఎకరాల పొలం ఉండింది. 20 ఎకరాల పొలం ఉంటే 2 కుమారులు అండి. 20 ఎకరాల పొలం ఉంది, 2 కుమారులు. అయితే ఏం చేశాడంటే బ్రతుకున్నప్పుడే, తన భార్య చనిపోయిందండి, అతను బ్రతుకున్నప్పుడే నేను ఎప్పుడు చనిపోతానో తెలియదని ఆ కుమారుడికి 10 ఎకరాలు, ఈ కుమారుడికి 10 ఎకరాలు పొలం రాశాడు. పొలం రాయక ముందర చక్కగా బ్రతికాడండి. ఎప్పుడైతే పొలం రాశాడు ఆ కుమారుడు, ఈ కుమారుడు ఇద్దరు వదిలేశాడండి. ఆయన చుట్టదాగి అలవాటు ఉంది. ఆయన చుట్టదాగడం కోసం చూడండి 4-5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి ఎవరెత్తారని వాళ్ళని అడుక్కొని, వీళ్ళని అడుక్కొని, రోడ్డు మీద అడుక్కొని అడుక్కున్నటువంటి డబ్బులతో చుట్టదాగేవాడు. అడుక్కున్న డబ్బులతో ఆహారం తినేవాళ్ళు. ఎవరు ఆహారం పెడతారని ఆ ఇల్లు విడిచిపెట్టి రోడ్డు మీదకి వెళ్ళిపోయి అడుక్కుంటూ ఉంటాం. వాళ్ళు ఇచ్చిన డబ్బులతో తిని ఆ బస్ స్టాండ్ దగ్గర, ఆ రైల్వే స్టేషన్ దగ్గర, ఆ రోడ్డు మీద పనుకునేవాడు. చూడండి 20 ఎకరాలు అంటే ఆయన స్థితి అలాంటి చెప్పండి, ఎట్ట బ్రతుకుంటాడు? కానీ వృద్ధాప్యసులు ఎట్ట బ్రతుకుతున్నాడు? పిల్లలకు ఆస్తి ఇస్తే వాళ్ళను సంతోషంగా చూస్తారు, వాళ్ళను బాగా చూసుకుంటారు, ఇదిగో నాకు ఇది అన్ని ఇస్తారు అనుకున్నాడే కానీ ఆస్తి ఇచ్చేదాకా కుమారులు చక్కగా చూసుకున్నారు. ఎప్పుడైతే
ఏం చేశారంట? బయటికి నెట్టి చేశారు. అతని జీవితం ఏమైపోయింది? పాడైపోయింది. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వృద్ధాప్య వయసులో మీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించాలని, అవమానించకూడదు, గాయపరచకూడదు. వాళ్ళు చనిపోయే సమయంలో బాధ కలిగేటట్టు చనిపోకూడదు. ఆ బాధ రేపు పొద్దున్న నీ మీద ఎదురుబాటు చేసిందా లేదా? చేసిద్దండి? చేసిద్దా లేదా? చేసేది ప్రియమైన సహోదరు. ఎందుకంటే నువ్వే ఇతర వ్యక్తిత్వం అదే పండుగ. నువ్వు చెడు చేస్తే నీకు చెడు వచ్చింది, నువ్వు మంచి చేస్తే నీకు మంచి వచ్చింది. ప్రియమైన సహోదరి, నీ తల్లిదండ్రుల విషయంలో నువ్వు ఎలా ఉన్నావు, చెడుగా ఉన్నావు, మంచిగా ఉన్నావు గమనించాలి ప్రియమైన సహోదరి. ఎందుకంటే వాక్యం స్పష్టంగా చెప్తుంది, నేను దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించాలి ప్రియమైన సహోదరి. కాబట్టి వాళ్ళని సన్మానించేటట్టుగా జీవిస్తున్నావు లేదా గమనించి నీ యొక్క జీవితాన్ని మార్చుకొని తల్లిదండ్రులకి విధేయులుగా జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాట దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి వందనాలండి.